రాష్ట్రాలకు మళ్ళీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నిన్నటి వరకు తెలంగాణకు సంబంధించి ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వాతావరణ సూచనలు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇటు ఆంధ్రాలో వర్షాలు ఇలా తగ్గుముఖం పడుతున్నాయో లేదో, ఇటు మళ్ళీ తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ బట్టి చూస్తూ ఉంటే ఎటువంటి మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులను మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో నేను వచ్చేసాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. రెయిన్ అలర్ట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం కాస్త చల్లబడింది. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఇప్పుడు ఇన్ఫాక్ట్ భారీ వర్షాలు అక్కడ కురుస్తున్న పరిస్థితి. అల్పపీడన ప్రభావంతో అక్కడ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒకసారి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాని తర్వాత తెలంగాణకు సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఇటు ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకు ఎటువంటి అలర్ట్స్ ఇచ్చిందో, కానీ ఇక్కడ క్వైట్ కాంట్రాస్ట్గా రాజస్థాన్కి అలాగే గుజరాత్కి రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఈ రెడ్ అలర్ట్ ఎందుకు ఇచ్చింది? అక్కడ ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అసలు ఏం జరుగుతోంది, దేశవ్యాప్తంగా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు అక్కడ అంటే గుజరాత్కి అలాగే రాజస్థాన్కి రెడ్ అలర్ట్ ఇచ్చింది, మనకి ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ ఎందుకుంది, అవన్నీ మ్యాప్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి మన భారతదేశానికి సంబంధించిన మ్యాప్ ఇది. ఇక్కడ మీరు చూస్తే బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. మరి ముఖ్యంగా హిందూ మహాసముద్రానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు బంగాళాఖాతంలో మాట్లాడుకుంటే కనుక ఇక్కడ కాస్త సినారియో కాస్త డిఫరెంట్గా ఉంది. మీరు చూడొచ్చు ఇప్పటికే మబ్బు పట్టిన వాతావరణం మనకి అనిపిస్తోంది. దాంతోపాటు ఇటు బంగాళాఖాతంలో కూడా అంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎటువంటి ప్రభావంతో మీరు చూడొచ్చు. ఆ ఇంపాక్ట్ మనకి ఇంకా కాస్త దగ్గరగా మనకు అనిపిస్తోంది. ఇదిగోండి. సో ఇక్కడి నుంచి ఒక్కసారి నేను IMD భారత వాతావరణ శాఖ శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఇంకా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక్కడ గమనిస్తే కనుక ఒకసారి క్లోజ్లో చూసే ప్రయత్నం చేయండి. క్లోజ్లో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు క్లోజ్ షాట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. మరి ముఖ్యంగా అండమాన్కి సంబంధించి ఇక్కడ ఉపరితల ఆవర్తన ప్రభావం ఆగ్నేయ బంగాళాఖాతం మీద కూడా మనకు కనిపిస్తోంది. దాంతోపాటు దాదాపుగా శ్రీలంక వరకు ఇక్కడ మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు చెన్నై నుంచి అంటే తమిళనాడు నుంచి మొదలుపెట్టి కర్ణాటక మీదుగా మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఇటు మధ్యప్రదేశ్ వరకు కూడా మహారాష్ట్ర మధ్యప్రదేశ్కి సంబంధించి ఇక్కడ వరకు కాస్త ఇంపాక్ట్ అయితే మనకి కనిపిస్తోంది. మరి ఈ వాతావరణ ప్రభావం మనకి ఉందా లేకపోతే ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలోనే ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంకి ఇచ్చిన రిపోర్ట్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. దక్షిణ అండమాన్ మరియు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతాల్లో ఉంది. మరియు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఉత్తర దక్షిణ ధృని ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందనేది ఇటు వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలోని ఇదిగోండి అక్కడ సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేస్తే మీరు అంటే ఇదిగోండి ఇది బంగాళాఖాతానికి సంబంధించి, అది దక్షిణ అండమాన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఇదిగోండి అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఇక్కడ మీరు చూస్తే బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉందో చూడొచ్చు. అయితే దీనికి ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది ఇంకా మనకి క్లారిటీ రావాలి. బట్ ఇక్కడ చూస్తే కనుక ఉత్తరాంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ మనకి అనిపిస్తోంది. దాంతోపాటు ఇటు తమిళనాడు అలాగే కర్ణాటకకు సంబంధించి కర్ణాటక మీద కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇస్తున్న ఆ రిపోర్ట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ వెరీ లైక్లీ ఓవర్ గుజరాత్ అండ్ రాజస్థాన్ డ్యూరింగ్ 5th through 9th అని చెబుతూనే హీట్ వేవ్ ఓవర్ మధ్యప్రదేశ్ డ్యూరింగ్ 7th to 9th April ఓవర్ సౌత్ పంజాబ్, హర్యానా అండ్ జాయినింగ్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ ఆన్ 7th and 8th అని చెబుతూనే ఏ ఫ్రెష్ స్పెల్ ఆఫ్ రెయిన్ అలాంగ్ విత్ థండర్స్టార్మ్ లైట్నింగ్ ఇస్ వెరీ లైక్లీ ఓవర్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 7th to 9th అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు గమనిస్తే ఇదిగోండి థండర్స్టార్మ్ అకంపైన్డ్ విత్ గస్టీ విండ్స్, స్క్వాలియర్ గస్టీ విండ్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన దాంతోపాటు ఈదురు గాలులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అంటే ఛత్తీస్గఢ్, రాయలసీమ, మధ్య మహారాష్ట్ర, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, కేరళ మీద అంటూ ఇంపాక్ట్ చెప్తూనే హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ అనే నేపథ్యంలో ఇక్కడ మీరు చూడొచ్చు
ఇక్కడెక్కడ కూడా మనకు సంబంధించి పేరు మనకి కనిపించట్లేదు. దాంతోపాటు హీట్ వేవ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే నేపథ్యం ఇక్కడ నుంచి నేరుగా నేను మ్యాప్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది వాతావరణ శాఖ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇటు నార్త్ ఇండియాకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు, అలాగే మన సౌత్ ఇండియాకు సంబంధించి వాతావరణ పరిస్థితుల్లో ఆ మార్పులు చూడొచ్చు టెంపరేచర్స్లో. సో ఇక్కడి నుంచి ఇదిగోండి, ఓకే డైరెక్ట్ మ్యాప్స్కి వెళ్ళిపోదాం. మీరు గమనించే ప్రయత్నం చేస్తే కనుక 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కానీ ఇటు తెలంగాణకు ఎటువంటి హెచ్చరికలు లేవు. ఇక్కడ మీరు చూస్తే కనుక గుజరాత్కి అలాగే రాజస్థాన్కి సంబంధించి మాట్లాడుకున్న నేపథ్యం ఇక్కడ కూడా అంతే. ఇటు రాజస్థాన్ గుజరాత్లకు సంబంధించి కాస్త అలర్ట్స్ ఇచ్చిన పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఓకే 6వ తారీఖున మనకు ఇదిగోండి 6వ తారీఖున గమనిస్తే ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఉంది. ఒకసారి మీకు ఇక్కడ మ్యాప్లోకి వెళ్ళి ప్రయత్నం చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ ఆవర్తన ప్రభావం, ఈ ఆవర్తనాలు కావచ్చు ద్రోణుల ప్రభావం మనకి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని మనకి ఆ సిచ్యువేషన్స్ అయితే మాత్రం మనకు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు. ఇదిగోండి ఆ తర్వాత 7వ తారీఖున చూసుకుంటే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకు రెండింటికి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు 7వ తారీఖుకి సంబంధించి. ఆ తర్వాత 8వ తారీఖున మీరు గమనిస్తే 8వ తారీఖున ఇటు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. 9వ తారీఖున నార్మల్గానే ఉంది. మళ్ళీ 10వ తారీఖున చూసుకుంటే కనుక నార్మలైజ్గానే కనిపిస్తోంది. ఆ తర్వాత 11వ తారీఖున కూడా సాధారణంగానే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే యానాం, ఉత్తర కోస్తా ఆంధ్రాకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అలాగే యానాంకి సంబంధించి కూడా ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు వాతావరణ సూచన జారీ చేస్తున్న పరిస్థితి ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి దాదాపుగా ఇటు 3 ప్రాంతాల్లో కూడా దాదాపు ఒకలాగే ఉందని చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి మనకి ఈరోజు ఉంటే కనుక ఇది 6వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు. ఆ తర్వాత మీరు గమనిస్తే 6వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 7వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి మారుతోంది. అంటే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు. అంటే రేపు మనకి సినారియో మారే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర యానంకి సంబంధించి. సేమ్ దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఎటువంటి రెయిన్ అలర్ట్ ఉంది, అలాగే రాయలసీమకు సంబంధించి కూడా. కానీ ఎల్లుండి చూసుకుంటే కనుక ఇన్ఫాక్ట్ ఎల్లుండి కూడా ఇదే వాతావరణం కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. కానీ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలితో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఎక్కడికి సంబంధించి మరీ ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి. సో ఇటువంటి నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇస్తున్న ఆ రిపోర్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేరుగా జిల్లాల వారికి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జిల్లాల వారిగా ఫోకాస్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి గుర్తుపెట్టుకుంటే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం ఈ 2 జిల్లాలకు ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం అలాగే పార్వతీపురం, మన్యం ఈ 2 జిల్లాలకు కూడా హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు రేపటి నుంచి అంటే 6వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి మళ్ళీ నార్మలైజ్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. కానీ దీంతో పాటు మీరు గమనిస్తే కనుక ఇంకొక మాట కూడా చెప్పడం జరుగుతుంది భారత వాతావరణ శాఖ. పార్వతీపురం మన్యం మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. పార్వతీపురం మన్యానికి సంబంధించి ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి ఎక్కువగా కనిపిస్తోంది. గమనిస్తే కనుక ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు. ఆ తర్వాత 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే ఇంపాక్ట్ ఎక్కువగా పార్వతీపురం మన్యం మీద మనకి కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఆ తర్వాత విజయనగరానికి సంబంధించి
ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది విజయనగరం విశాఖపట్నానికి సంబంధించి కూడా. దాంతోపాటు శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి కూడా ఎల్లో అలర్ట్ కాదు, ఇంకా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది రేపు ఉదయం 8:30 వరకు. ఆ తర్వాత 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇక దాంతోపాటు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లికి సంబంధించి మాట్లాడుకుంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. రిమెంబర్ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు కాదు, ఏకంగా 50 కిలోమీటర్లతో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఎలా ఉండబోతుంది వాతావరణం రాబోయే 2-3 రోజులు అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాకినాడకి సంబంధించిన నార్మల్గా ఉండే అవకాశం ఉంది. ఈస్ట్ గోదావరికి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది రేపు ఉదయం 8:30 వరకు. ఆ తర్వాత గమనిస్తే కనుక ఇటు యానాంకి నార్మల్గా ఉండే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకు నార్మల్గా ఉండే అవకాశం ఉంది. ఏలూరుకి ఈ రోజు రేపు భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. వెస్ట్ గోదావరికి ఈ రోజు ఎల్లో అలర్ట్, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, ఇక పల్నాడుకు సంబంధించి రేపు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. గుంటూరుకి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. బాపట్లకు ఈ రోజు అలాగే ఎల్లుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక నెల్లూరు, కర్నూలు, నంద్యాల ఈ 3 జిల్లాలకు కూడా ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది. సో ఈ నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ ఇదిగోండి, మీరు కనుక గమనిస్తే ఇప్పటివరకు ఏ జిల్లాలో ఎంతెంత వర్షపాతం నమోదైందో మీకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక పార్వతీపురం మన్యం కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు పార్వతీపురం మన్యం 27.4 సెంటీమీటర్లు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక గరుగుబిల్లికి సంబంధించి 27.4 మిల్లీమీటర్లు, అలాగే సీతారామ నగరానికి సంబంధించి అంటే పార్వతీపురం మన్యం మీద మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నట్టుగా పార్వతీపురం మన్యం మీద ఎక్కువ ప్రభావం అయితే మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత స్థానంలో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి 18.4, పార్వతీపురం మన్యానికి సంబంధించి 13.4. మీరు గమనిస్తే ఎక్కువగా పార్వతీపురం మన్యం అంటే పార్వతీపురం మీద ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తోంది అనేది మనకు అర్థమవుతోంది. ఆ తర్వాత గమనిస్తే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇంపాక్ట్ ఉంది. నెల్లూరు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. సో సాధారణంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఇక్కడ మనకి ప్రభావం ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. ఇక్కడి నుంచి గమనిస్తే రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 37.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది చిత్తూరులో. ఆ తర్వాత స్థానం కూడా చిత్తూరు ఉంది. ఆ తర్వాత తిరుపతి, తర్వాత మళ్ళీ చిత్తూరు, ఆ తర్వాత వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత చిత్తూరు, ఆ తర్వాత మళ్ళీ కర్నూలు, ఆ తర్వాత అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆ తర్వాత అనంతపురం, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోని అత్యధిక వర్షపాతాలు నమోదైన పరిస్థితి. సో ఇటువంటి సినారియోలు ఇటు తెలంగాణకు సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి ఎటువంటి రిపోర్ట్ని అందించిందనేది మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణకి కూడా వెదర్ అప్డేట్ని ఇవ్వడం జరిగింది భారత వాతావరణ శాఖ. సో ఒకసారి తెలంగాణకు సంబంధించి ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ మీకు వినిపిస్తే కనుక ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. ఇదిగోండి మ్యాప్లో మీరు గమనిస్తే కనుక ఇక్కడ సిచ్యువేషన్ మనకి అర్థమవుతోంది. ఇదిగో ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి అంటే పూర్తిగా ఆ స్థాయిలో ఇన్ఫాక్ట్ ఆ స్థాయిలో వర్షాలు ఉంటాయనేది ఇంకా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే డెవలప్మెంట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ తమిళనాడు నుంచి కర్ణాటక అలాగే మహారాష్ట్రకు సంబంధించి దాదాపుగా ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ ఇక్కడ ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి ఈ ఇంపాక్ట్ మనకుంది ఇటు తెలంగాణకు సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఉరుములు, మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఇక్కడ కూడా ఎంత మేర వర్షం పడిందని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్కి వెళ్దాం. ఆ తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఏ మేరకు వర్షపాతం నమోదైంది తెలంగాణలో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విజువల్కి చూసే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా నిన్న మొన్న అక్కడ మీరు చూస్తే రెయిన్ఫాల్ ఏ స్థాయిలో ఉందో మీరు గమనించవచ్చు. మామూలుగా అయితే లేదనే చెప్పుకోవాలి. దాదాపుగా కాస్త ఎక్కువ స్థాయిలోని మనకి వర్షపాతానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న 5వ తారీఖున అంటే 5వ తారీఖున ఎటువంటి వర్షపాతం నమోదైంది తెలంగాణలో అనేది. ఇదిగోండి ఇటు
మీరు గమనిస్తే కనుక వరంగల్లో 17.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది పర్వతగిరికి సంబంధించి. ఆ తర్వాత మాట్లాడుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్లో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత మళ్ళీ వరంగల్, ఆ తర్వాత ములుగు, తర్వాత జనగాం, ఆ తర్వాత నాగర్ కర్నూలు, ములుగు, రంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, వరంగల్, సంగారెడ్డి, నల్గొండ, మంచిర్యాల, నాగర్ కర్నూలు, వనపర్తి, నాగర్ కర్నూలు, ఖమ్మం, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి. ఇలా దాదాపుగా మనకి హైయెస్ట్గా అయితే మాత్రం అత్యధికంగా వరంగల్లోని పర్వతగిరిలో 17.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత స్థానంలో భద్రాద్రి కొత్తగూడెంలోని గుండాల దగ్గర 11.4 మిల్లీమీటర్ల వర్షపాతం. ఆ తర్వాత మహబూబాబాద్కి సంబంధించి గూడూరు వరంగల్గా మాట్లాడుకున్న సందర్భం ఇక్కడ 8.2, అలాగే వరంగల్లోని సంగం దగ్గర 8.2. సో ఇది అత్యధికంగా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ ఒక అలర్ట్ని ఇవ్వడం జరిగింది. అలర్ట్కి సంబంధించి మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే మీరు గమనిస్తే ఇక్కడ ఎటువంటి వాతావరణం ఉందో చూడొచ్చు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇటు గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇక్కడ మాత్రం అలర్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆ మ్యాప్ను ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ మ్యాప్లో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు గమనిస్తే